హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగుణ సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో రైస్ వాటర్తో ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 4 or 5 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 or 3 టైమ్స్ వాటర్ వేసి కడిగేసి అని బాగా పురుగులు ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది రైస్లో. రైస్ వాటర్ హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ రైస్ వాటర్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టిన వాటర్ని ఆ ట్రేలో వేసేసి 4 or 5 hours or 6 hours ఐస్ క్యూబ్స్ అయ్యేంత వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ ఐస్ క్యూబ్స్ని ఫేస్ పైన ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మసాజ్ చేసేసుకోవాలండి. టిష్యూతో ముందుగా ఫేస్ అంతటిని క్లీన్ చేసేసుకొని మసాజ్ చేసేసుకోవాలి ఆ రైస్ వాటర్ ఐస్ క్యూబ్తో. ఈ రైస్ వాటర్ స్కిన్ వైట్గా తయారవుతుందండి. రైస్ వాటర్తో రైస్ వాటర్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్, B12, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అందుకే స్కిన్ని వైట్గా బ్రైట్గా తయారు చేస్తుందండి. సన్ వల్ల వచ్చే ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి. వ్రింకిల్స్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఈ ఐస్ క్యూబ్తో ఫేస్ మసాజ్ చేసుకుంటే ఎంతో రిజల్ట్ ఉంటుందండి. చూడండి నా ఫేస్లో ఎంత రిజల్ట్ ఉందో. నెక్స్ట్ ఒక 1/2 hour ఆగిన తర్వాత ఫేస్ పైన మీరు 1/2 hour or 10 minutes ఆగిన తర్వాత మీ ఫేస్ పైన మీరు ఏదైతే మాయిశ్చరైజర్ రాసుకుంటారో అప్లై చేసుకోండి. రిజల్ట్ ఎంత ఉంటుందో ఇలా 2 weeks ట్రై చేయండి. మార్నింగ్ అండ్ నైట్ రిజల్ట్ మీకే తెలుస్తుందండి. బాయ్.